ఎన్ని ఇబ్బందులు అవమానాలు ఉక్కిరి బిక్కిరికి గురై ఉంటే పార్టీ మారాలని ఆలోచన చేస్తున్నాను అని అర్థం చేసుకోవాలని కూడా హితూ అయితే పలికారు. మరి జగిత్యాల ప్రజల అభివృద్ధి హక్కును కూడా ఎమ్మెల్యే సంజయ్ సాధించలేకపోతున్నారని కూడా జీవన్ రెడ్డి అయితే విమర్శలైతే గుప్పించారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడితే ఫ్లెక్సీలు ఏంటి అన్ని మారతాయని కూడా హెచ్చరించారు. తన పైన చేసేవన్నీ కూడా చేసి ఇప్పుడు శ్రీరంగనికి చెప్తున్నారని పరోక్షంగా ఎమ్మెల్యే సంజయ్ పైన తీవ్ర విమర్శలు అయితే గుప్పించారు. మరి తనకు గౌరవం లభించినప్పుడు తాను ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటానని కూడా పేర్కొన్నారు జీవన్ రెడ్డి. దాని ప్రభావం ఎలా ఉంటుందో కాలమే డిసైడ్ చేస్తుందని కూడా స్పష్టం చేశారు. మరి ఇదంతా ఇలా ఉంటే ఇక మరొక వైపు జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారం వేళ ఈ ఉదయం ఆయనకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఆయనను పార్టీ వీడకుండా మీనాక్షి నటరాజన్ నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆమె చేసిన బుజ్జగింపు చర్యలను కూడా జీవన్ రెడ్డి పట్టించుకోలేదని సమాచారం. మరి 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తున్న తనకు పార్టీ అధిష్టానం ఇచ్చే బహుమతి ఇదేనా అని ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇలాంటి